కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మెడల మంగళసూత్రం చేసిన గోల్కొండ విజయ్ కుమార కిరణ్ జయించిన నందీషు సత్యనారాయణ నా సాటిగా పలక దర్శన ఎక్కలేచ్చిన పుట్టిన నాగులక సుందరి కరడిచిన కైలాసవతి పబ్బలం పప్పాలనుడు నా బయలవాణిది కలకట నా సగం చతుస్తున్న నా పేదనిది కళ్యాణ వడ్లవాణిది దర్శన కబడి సరసమైన వాటాన బాలం బగ్రహణ బగ్రం దాని అంటున్నా మాగలింటి గూటాన పెద్దలనంటే పెద్దమనంటే దండమారమనంటే పలాలమనంటే ఇడుగలమనంటే లక్ష్మీదేదే భూలక్ష్మీదేదే ధనలక్ష్మీదేదే వల్ల ముత్యాలు వస్తుంది ముందుగా ముత్యాలమనంటే అటలక రూపము నల్లబోసినంటే గడలమనంటే సూదులమనంటే కాల కట్టమైసినంటే నా చిన్ని తమ్ముడు పీనుగుల వలన శనము ఎడుగులక జలము యాకంగా ఉన్న మూతల మీద దండం పెట్టుకుని నా పేద గ్రామానికి ఏమి విచారం అమ్మా మేము ఇక్కడ నువ్వు చెప్పినట్టుగా అన్ని పూజలు చేస్తున్నావు, నీకు సంతోషంగా ఉందా? సంతోషంగా ఆనందంగా నువ్వు సంతోషంగా ఉన్నావా? నా గ్రామంలోని ప్రజలందరినీ చూసుకునే వాళ్ళం కూడా నాదే కదా బాలక. నువ్వు చెప్పినట్టుగా ప్రతి శుక్రవారం మీకు కుంకుమ పూజ చేస్తున్నావు, మీకు అందుతున్నాయా మంచిగా? సంతోషంగా ఆనందంగా. ఇంకేమైనా చేయమంటావు చెప్పమ్మా తల్లి. వారం రోజుగా ప్రతి పౌర్ణమికి కూడా హోమం జరిపించాలి బాలక. ఏ హోమం చెప్పిమంటావు అమ్మా? చండీ హోమం జరిపించాలి. సరే అమ్మా. అభిషేకం ఇంకేమైనా అభిషేకం అన్ని నీకు అందుతున్నాయి అమ్మా, మంచిగా చేస్తున్నావు నువ్వు చెప్పినట్టుగా? సంతోషంగా ఆనందంగా అందుకుంటున్నాను బాలక. మీకేమన్నా నచ్చినాయా మరి? మీరైతే మంచిగా మా పిల్లలు అందరినీ చూస్తున్నారు, కానీ కొలువులు లేవు, అంతా వర్షాలు పడితే లేవు, పడే జాగ్రత్త పడుతున్నాయి. అమ్మా పడే జాగ్రత్త పడుతున్నాయి, అన్ని డిమాండ్లు అవుతున్నారు చాలా మంది వర్షాలు లేక. వర్షాలు వర్షాలని మళ్ళా నన్నే కదా ఇస్తారు బాలక. వర్షాలు కదా అట్లా కాదమ్మా, పడే జాగ్రత్త పడుతున్నాయి. పౌర్ణమికి చండీ హోమం గారు కావాల్సిన కోరిక కావాలంటే నా వద్దకు రావాలి బాలక. నీదేవి మేము పూజ చేసుకున్నాం కదమ్మా, చేస్తే సరిపోదు బాలక. చేసినట్టయితే వాళ్ళ కోరిందల్లా కొంగు బంగారం చేసే బాలం నాది. గ్రామంలోని ప్రజలందరూ సుఖ శాఖలతో ఉండలా చూసుకునే బాలం నాది. అది కాల కూలినట్టే ముందు వనతుడివి. ఇప్పుడు నువ్వు చెప్పినంత అందరు చెయ్యాలి కదా తల్లి. తప్పనిసరిగా జరిపించుకుంటా వాళ్ళక, నేనే జరిపించుకుంటా. అందరి ఆత్మలలో ఉండు తల్లి, అందరి గుండెలలో ఉండి చెప్పి తప్పనిసరిగా నా కొల్లారి నేను రప్పించుకునే అభిషేకం చేయించిన అమృతాభిషేకం అందుతున్నాయి అమ్మ. అభిషేకం ఆనందంగా అందుకుంటున్నాను. ఆ ఇంటిని కాపాడు, ఈ ఇంటిని కాపాడు, ప్రతి ఒక్కరిని కాపాడు తల్లి. మాకు కూడా చేయమని చెప్పు. నువ్వు గుడికి పెద్దోళ్ళు ఎవరున్నారో వాళ్ళని కూడా ధైర్యంగా ఉంచు, మంచిగా ఉంచు, ఆరోగ్యాలు మంచిగా కాపాడేదాన్ని నేనే కదా, మీకు మాత్రం చింత వలదు. నువ్వు ఉండగా మాకు చింత ఏంది తల్లి? ఒకటేమో మాకు నీకు నచ్చినాయినా పూజలకు అంతే. సంతోషంగా జిల్లా జిల్లా గొడ్డు కోద మరి జై బోల ముత్యాలమ్మ.